హాయ్ ఫ్రెండ్స్. జాఫ్రీ ఆమ్స్ట్రాంగ్ కెనడా దేశస్థుడు. సంస్కృత నామం కవీంద్ర రిషి. వెస్టర్న్ మాస్టర్ ఆఫ్ ఈస్టర్న్ విజ్డమ్. మన జ్ఞాన సంపదను నేర్చుకొని వెస్టర్నర్స్కి నేర్పుతున్న గురువు. ఫేమస్ సైకాలజిస్ట్, వేదిక్ ఫిలాసఫర్. ఎలా ఒక ఎక్స్ క్రిస్టియన్ కన్వర్టెడ్ హిందూ సనాతన గురువుగా ఇంత ఫేమస్ అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కెనడాలో క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన జాఫ్రీ ఆమ్స్ట్రాంగ్కి దైవభక్తి ఎక్కువే. చిన్నప్పటి నుండి రోజు చర్చ్కి వెళ్ళడం, బైబిల్ చదవడం అలవాటే. అతను పెరుగుతున్న కొద్దీ ఎన్నో డౌట్స్ వచ్చేవి. తన డౌట్స్ని స్కూల్లో టీచర్స్ని, చర్చ్లో ఫాదర్స్ని అడిగేవాడు. వారు సరియైన సమాధానాలు ఇచ్చేవారు కాదు. ఇంకా ఎక్కువ అడిగినా, డీప్గా అడిగినా తిట్టేవారట. క్రిస్టియానిటీపై నిరాశ కలిగింది. జాఫ్రీ ఆమ్స్ట్రాంగ్కి ఎన్నో డౌట్స్, ప్రశ్నలు వేధించేవి. ఎంతో పరిశోధన చేయగా ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రం భారతదేశమని తెలుసుకున్నాడు. 50 సంవత్సరాలకు ముందు భారతదేశానికి వచ్చి 5 సంవత్సరాలు ఆశ్రమంలో సన్యాసి జీవితం గడిపాడు. ఎందరో గురువులను సేవించాడు. ఎందరో గురువుల వద్ద ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. వేదాలు, పురాణాలు, వేదిక్ ఆస్ట్రాలజీ, గణితం, ఆస్ట్రానమీ, సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో 50 అక్షరాలు, 4000 గ్రామర్ రూల్స్ ఉంటాయి అని, సాంస్క్రిట్ గ్రాండ్ మదర్ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని అంటాడు. హిందూగా కన్వర్ట్ అవ్వటం అంటే అసలు హిందూయిజం రిలీజనే కాదు అంటాడు. హిందూ ధర్మ అని చెప్తున్నాడు. తాను హిందూ ధర్మంలోకి వచ్చానని, తాను హిందూ ధర్మంలో పార్టిసిపేట్ అవుతున్నానని, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, PhD వరకు నేర్చుకున్నానని గర్వంగా చెప్తున్నాడు. కవీంద్ర రిషి గారు సిటీ మీడియా ఛానల్ ద్వారా సనాతన ధర్మం గురించి ఎన్నో అద్భుత విషయాలు, అమూల్యమైన సంపదను ప్రజలకు తెలియజేస్తున్నాడు. చేతులెత్తి తన ఆడియన్స్ని సనాతన ధర్మంలోకి రావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంతో జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందమని వేడుకుంటున్నాడు. పవిత్రమైన భగవద్గీత, రామాయణ, మహాభారత, ఇంకా ఎన్నో పురాణాలు తెలుసుకోండి అని అంటున్నాడు. ఇండియన్ కల్చర్ నమస్కారం ఎంతో పవిత్రమైనదని, నమస్కారం చేయటం అంటే ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుడిని నమస్కరించడమని, ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూసే అద్భుత ధర్మమని అంటున్నాడు. సిలికాన్ వ్యాలీలో తన కెరియర్ని వదులుకొని గత 50 సంవత్సరాలుగా వేదాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడు. వాసా వేదిక్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ని స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తానికి ప్రచారం చేస్తున్నాడు. వేదాల గురించి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. కవీంద్ర రిషి గారు యోగాను అభ్యసించారు. 70 సంవత్సరాలకు పైన ఏజ్లో కూడా అద్భుతమైన యోగాను చేస్తూ నలుగురికి నేర్పుతున్నాడు. ఐ బ్రోక్ ఫ్రీ ఫ్రమ్ క్రిస్టియానిటీ టు బికమ్ ఎ హిందూ. వై ఆర్ క్రిస్టియన్స్ అడాప్టింగ్ హిందూ? కర్మ అండ్ రీఇన్కార్నేషన్. 80% ఆఫ్ క్రిస్టియన్స్ టర్నింగ్ టు హిందూ. ఎక్స్ క్రిస్టియన్ కన్వర్టెడ్ టు హిందూ అనే టాపిక్స్ పై వీడియోలు చేసి యూట్యూబ్లో షేర్ చేసుకున్నాడు. తన వీడియోస్కి వేలల్లో కామెంట్స్ వచ్చాయి. అందరూ ఆల్మోస్ట్ కన్వర్టెడ్ హిందూ అని చెప్తున్నారు. చాలామంది తాము సనాతనంలోకి వచ్చామని, ఎంతో హ్యాపీగా ఉన్నామని, పెద్ద కొండను దింపిన ఫ్రీనెస్ దక్కిందని అంటున్నారు. ఎందరో సనాతనం గురించి ఇంత గొప్పగా చెప్తూ ఉంటే, ఇంత ప్రచారం చేస్తూ ఉంటే ఎన్ని రోజులు పడుతుంది విశ్వమంతా సనాతనులే అవ్వటానికి? కవీంద్ర రిషి గారు ఇంటర్నేషనల్ స్పీకర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్, వేద పండితుడు, భాషావేత్త, కవి. స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ ద అవతార్, ఏన్షియన్ విజ్డమ్ ఫర్ అ న్యూ వరల్డ్, ద భగవద్గీత కమ్స్ అలైవ్, అ రాడికల్ ట్రాన్స్లేషన్. ఇలాంటి అద్భుతమైన ఎన్నో పుస్తకాల్ని రచించాడు. తన పుస్తకాల ద్వారా సనాతన ధర్మానికి ఎంతో మందికి తెలియజేస్తున్నాడు. వేద జ్ఞానాన్ని నేర్చుకోవడం, అభ్యసించడం, నేర్పించడం తనకు ఇష్టమైన పనులని చెప్తుంటాడు. జాఫ్రీ ఆమ్స్ట్రాంగ్ నుండి కవీంద్ర రిషిగా తన ప్రయాణం, తాను నేర్చుకున్న జ్ఞాన సంపదను, తాను పొందుతున్న ఆనందాన్ని నలుగురికి నిస్వార్థంగా అందిస్తున్న గురువుగారికి వందనాలు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.